రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయన్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. 15% గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని చంద్రబాబు సూచించారు. గత 5 ఏళ్లలో ప్రజల తలసరి ఆదాయ వృద్ధి రేటు తగ్గిందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలపై ఆయా శాఖలు దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ధిపై సచివాలయంలో మాట్లాడారు. ప్రజలపై అదనపు భారం లేకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాలను అమలు చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయ రంగంలో సమగ్ర యంత్రీకరణతో సాగు ఖర్చులు తగ్గించాలన్నారు. ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వడం మాత్రమే కాదని ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచేలా అధికారులు కృషి చేయాలన్నారు. జనవరిలో P4 విధానాన్ని ఆచరణలోకి తెస్తున్నామన్నారు. ఈ విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు, ఆర్థికంగా అట్టడుగున ఉన్న 10% మందిని పైకి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు సంపన్నులు, సంస్థలు CSRతో పేదల జీవన ప్రమాణాలు పెంచడానికి, వారికి అవకాశాలు కల్పించడానికి మెంటర్ల దోహదపడాలన్నారు.